ఒక పక్కన గాలి ఆడదు, పక్క గాలి ఆడుతుందండి, ఒక పక్క గాలి ఆడదు. వచ్చి ఎంతసేపు అయింది? అరగంట సేపు అయింది. ఏమొచ్చింది మార్పులు వచ్చిన తర్వాత? అంటే గాలి పీల్చుకోవాలంటే నోటితో పీల్చుకోవాల్సి వచ్చేది. గాలి పీల్చుకోవాలంటే నోటితో పీల్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మామూలుగానే అబ్బా, ఇప్పుడు మామూలుగానే పీల్చుకుంటున్నా. అసలు గట్టిగా చెప్పట్లు పెడతాం. హల్లెలూయా. అంటే మీకు ఆ తేడా తెలుస్తుందా? ఆ తేడా మీకు తెలుస్తుంది. ప్రభుత్వం చేద్దాం. హల్లెలూయా. ప్రభువా, ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా. మీరు అందరం ఒకసారి చెప్పకూడదు. చాలా తేడా అనిపిస్తుంది. నార్మల్ గా పీల్చుకోగలుగుతున్నారు. ఒకసారి డాక్టర్ గారు కూడా చూపించుకున్నాను. అంటే టాబ్లెట్లు ఇచ్చారు, తగ్గకపోతే ఆపరేషన్ చేయాలి అన్నాడు. అప్పటి నుంచి తగ్గినట్లు ఏమైనా అనిపించిందా? ఇప్పుడు తగ్గిందా? అంటే మందులు అవి వేసుకున్నప్పుడు కొంచెం గ్యాప్ వచ్చి గాలాడినట్టు ఉండేది, మిగతా టైంలో మళ్ళీ గాలాడుకోకుండా ఉండేది, అలా ఉండేది. ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. అయ్యా నీ చిత్తం ఏ ముందు అది దేవుని ముందు అసాధ్యమైనదే, నువ్వైతే సమస్తం సాధ్యంగా పరిచే దేవుడు, ఏ వ్యాధైనా నీ చిత్తమేనాయన, బలహీనతలు ఇచ్చేవాడు నీవే, తీసివేసేవాడు నీవే అని ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. ఇక్కడ వచ్చినప్పుడు కూడా అదే అనుకున్నా, నీ సన్నిధిలో నాకు స్వస్థత కావాలి, నాకున్న బలహీనతలు తీసివే ప్రభువా అని నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నాకు పూర్తిగా గాలి రావడానికి సహాయం, పూర్తిగా గాలి రావడానికి సహాయం చేస్తారు. గట్టిగా చెప్పట్లు పెడతాం. ఏమన్నా ఆయన ఎవరు తెలుసా? ఆయన స్వస్థపరుచు దేవుడు. హ్యాపీయా మీరు? హ్యాపీ సందర్శించాలి.